సమతాకుం 2025 బ్రహ్మోత్సవాల్లో ఇవాళ రెండు విశేషోత్సవాలు జరగనున్నాయి. ఒకటి వసంతోత్సవం, రెండు తెప్పోత్సవం. సాకేత లక్ష్మి రామచంద్రులకు జరిగే వసంతోత్సవం లోక కళ్యాణదాయంగా భావిస్తారు. అటు బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన తెప్పోత్సవం సాయంత్రం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకే చోట 108 మంది దివ్య తిరుపతులు కొలువైన నవవైకుంఠం ఇది. ఒకేసారి 108 మంది దివ్య దేశమూర్తులకు జరుగుతున్న కళ్యాణ వైభోగం. ఏమి భాగ్యం మనది. ప్రధాన ఘట్టాల్లో ఒకటైన వసంతోత్సవం నేడు జరగనుంది. సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం చేయడమే వసంతోత్సవం. ఇది ఒక ఆనందోత్సవం. 108 దివ్య దేశాలలోని పెరుమాళ్లకు కళ్యాణోత్సవం జరిపాక దంపతులు కోలాహలంగా జరిపించుకునే ఉత్సవమే వసంతోత్సవం. సాకేత రామచంద్ర ప్రభువు, సాకేత లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో జరిగే వసంతోత్సవం పెరుమాళ్లు జీవకోటికి విశ్వ కళ్యాణం. వసంతోత్సవంలో భాగంగా సహజ రంగులను, పుష్పాలు, ఆకుల చూర్ణాలను సాకేత రామచంద్ర ప్రభువుకు అభిషేకిస్తారు. దీన్ని నిశాచూర్ణోత్సవం అని అంటారు. ఆ పవిత్ర అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేస్తారు. భగవంతుడు స్వీకరించిన ఆ రజనీ చూర్ణాన్ని, ఆ రంగులను భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం కనువిందు చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే మరో ఉత్సవం తెప్పోత్సవం. ఇది నేత్రపర్వంగా ఉంటుంది. వైకుంఠంపై విరక్తి చెందిన శ్రీవారు కొండమీద పుష్కరిణి దగ్గర ఎలా ఉండిపోయారో అలాగే సమతాస్ఫూర్తి కేంద్రంలోని పెరుమాళ్లంతా ఈ కోనేరు దగ్గరే భక్తులను అనుగ్రహిస్తారు. తెప్పోత్సవం అంటే ప్లవోత్సవం అని కూడా అంటారు. ప్లవము అంటే ఒక నావ. అందులో 18 దివ్యదేశమూర్తులను వేయింపజేస్తారు.